ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి, దేవునిలో ఆనందించాలి. అది దేవుని చిత్తం మన పట్ల. గాడ్ వాంట్స్ అస్ టు రిజాయిస్ ఇన్ హిమ్ అండ్ మేక్ ఏ జాయ్ఫుల్ నాయిస్ ఫర్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదైనా కూడా నీ వాక్యములో నుండి నాతో మాతో సర్వ సత్యమును గూర్చి బోధించమని, మాకు తెలియచేయమని, మా హృదయాలను మా అంతరంగాలు తెప్పరిల చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి బిడ్డ నీ యొద్దకొచ్చి ఉండగా, నిన్ను అడుగుతూ ఉండగా, ప్రభా ఎదురు చూస్తూ ఉండగా అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. దీవించి ఆశ్రయించి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే పిల్లరా, ఈ దినం కూడా మీ మధ్యలోనికి ఒక చక్కటి అద్భుతమైన మాటను తీసుకొని వచ్చాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉంటానని నేను చెబుతూ ఉంటున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17 వచ్చిన జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 వర్స్ 17. లెట్ us read. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అంటా ఉంది దేవుని వాక్యం. ఇంగ్లీష్లో మనం చదువుదాము. లెట్ us read in English also. Sanctify them in the truth, your word is truth. Sanctify them in the truth, your word is truth. Praise the Lord. Sanctify them. Amen. పవిత్రపరచుము, లేకపోతే పరిశుద్ధపరచుము, లేకపోతే ప్రతిష్ఠ చేయము. అక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారం ప్రతిష్ఠించటం, దానికి పరిశుద్ధంగా ప్రతిష్ఠించటం, నీతిగా ప్రతిష్ఠించటం, యథార్థంగా ప్రతిష్ఠించటం, మంచిదిగా ప్రతిష్ఠించటం. దేవునికి మనం ప్రతిష్ఠించబడాలి పిల్లారా. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనం ప్రతిష్ఠించబడాలి. వాక్యమే సత్యం. ద వర్డ్ ఈజ్ ట్రూత్, యువర్ వర్డ్. నీ వాక్యము సత్యం అంటున్నాడు యేసు ప్రభువారు. ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని గురించి ఎంత గొప్పగా చెబుతూ ఉన్నాడంటే చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని గురించి. దేవుని వాక్యము సత్యమైంది అంటున్నాడు. కొంతమంది అసత్యం మాట్లాడుతూ ఉంటారు, అసత్యం బోధిస్తూ ఉంటారు, దేవుని బిడ్డలు కూడా. అయితే విరోధులు కూడా బోధిస్తూ వాక్యానికి విరోధంగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని అక్రమంగా బోధిస్తూ ఉండారు. బైబిల్ గ్రంథంలో బూతులు అంటాడు ఒక అతను. అన్ని బూతులు ఉండి అని అంటారు. పాపం ఉందని అంటాడు. పాపము చేయటానికి పర్మిషన్ ఇచ్చేయడు అని అంటారు. ఉదాహరణకి లోతును గురించి, మరి యూదా తన యొక్క కోడలతో చేసిన దాని గురించి, ఇట్లా కొన్ని ఉదాహరణలు చెబుతారు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను. అయితే పిల్లారా, దేవుడు పాపాన్ని అక్కడ ఖండిస్తూ ఉన్నాడు. ఇది పాపము, ఇది తప్పు చేశారని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ కప్పిపుచ్చాలనుకుంటే లైసెన్స్ ఇస్తే దేవుడు దాన్ని రాసేవాడు కాదు. అరే నువ్వు చేసేవుగా చెయ్యనేవాడు. ఇలాగ లోతు ఇలాగ చేశాడు, దావీదు ఇలా చేశాడు, అబ్రహాం ఇలా చేశాడు, యాకోబు ఇలా చేశాడు, యూదా ఇలా చేశాడు, ఇశ్రాయేలు ఇలా చేశారు, అపోస్తులు కూడా ఇలా చేశారు అని చెప్పి అన్నీ వారి మంచి వారి చెడు అన్నీ రాయబడి ఉన్నాయి పిల్లలు. అందుకే సత్యమైంది వాక్యం. అసత్యాలను మాట్లాడతలేదు, అసత్యాలను బోధించట్లేదు, అబద్ధాన్ని గురించి మాట్లాడతల్లా, అబద్ధాన్ని ఖండిస్తూ ఉంది, అబద్ధాన్ని ఎంకరేజ్ చేయట్లా. దేవుని వాక్యం ఇప్పుడు వార్తాపత్రికలు ఎన్నో రాస్తూ ఉంటారు. మర్డర్స్ గురించి, రేపుల గురించి, కిడ్నాపుల గురించి, ఇంకా చాలా హీనంగా నీచంగా కూడా రాస్తారు అబద్ధాలు కూడా. అయినంత మాత్రాన వార్తాపత్రిక చదవకుండా పక్కన పెడుతున్నారా? వార్తలు తెలియజేయటానికి మంచిని తీసుకుంటారు, చెడును పక్కన పెడతారు. అలాగనే సినిమాల్లో ఇంకా కొన్ని పుస్తకాల్లో కొన్ని అసలు ఎక్కడ దాకేందుకు మన కాన్స్టిట్యూషన్లోనే ఉంది కదా, ఈ పాపం చేస్తే లేకపోతే ఈ తప్పు చేస్తే దీనికి శిక్ష ఇదని చెప్పి. దేవుని స్తోత్ర. మన భారతదేశం యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ tells us what is wrong, what is good.
వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ యూ హ్యావ్ నాట్ టు డూ. యూ షుడ్ నాట్ డూ. ఏదైతే నువ్వు చేయకూడదో దాని గురించి చెబుతూ ఉంటుంది. దేవుని వాక్యంలో ఏది చేయాలో ఏది చేయకూడదు చెబుతున్నాడు. ఏది తప్పో ఏది రైటో చెబుతున్నాడు. ఏది పాపమో ఏది పుణ్యమో చెబుతూ ఉన్నాడు. ఏది శాపమో ఏది ఆశీర్వాదమో చెబుతూ ఉన్నాడు. ఏది మరణమో ఏది జీవమో చెబుతూ ఉన్నాడు. ఏది మంచో ఏది చెడో చెబుతూ ఉన్నాడు. దేవుని గ్రంథము సత్య గ్రంథము పిల్లార, పవిత్రమైన గ్రంథము, పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం. ప్రతిష్ఠ చేయము. దేవుని వాక్యం ద్వారా ప్రతిష్ఠ చేస్తాడు. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవలకు వెలుగు అంటాడు. ఇంకా అంటాడు 51వ కీర్తనలో, అది 119వ కీర్తన 105వ వచనంలో చెప్పాడు ఆ మాట. 55వ కీర్తన అంటాడు, నీవు నన్ను పవిత్రపరచుము ఈ సోపుతో అని అంటాడు. పవిత్రపరచుమని అంటాడు. దేవుని వాక్యమే ఈ సోపు పిల్లార. దేవుని వాక్యమే పవిత్రపరిచేది. దేవుని వాక్యమే పరిశుద్ధపరిచేది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు పవిత్రపరచబడ్డారు అని అంటాడు. ఒకప్పుడు మీరు దొంగలుగా, దోషులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, ఆడంగితనం గలవారిగా, పురుష సంయోగులుగా, నానా రకాలైనటువంటి విమతాలతో, మత్తతులతో, అన్యాయంతో, అక్రమంతో, మోసంతో, దగాతో బ్రతికారు. మీ బ్రతుకులు ఏదో ఒక తప్పిదం, లేకపోతే కొన్ని తప్పిదాలు, లేకపోతే అన్ని తప్పిదాలు చేసేవన్నీ. ఆ తప్పిదాలు అన్నిటి నుండి దేవుడు ఎలా విడిపించాడంటే, అది తప్పు అని నీకు తెలియజేసి దాన్ని విడిచిపెట్టి దాని నుండి విడిపించబడటానికి శక్తిని, కృపను నీకు అనుగ్రహించి దేవుడు తన మార్గంలోకి నడిపించి మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అది దేవుని వాక్యం. దేవుని వాక్యమును గురించి బైబిల్ గ్రంథం ఎబ్రీ పత్రిక 4:12 ఏం చెబుతుందంటే, దేవుని వాక్యము సజీవమైనది, వాడైనటువంటిది, బలమైనటువంటిది. ప్రైజ్ ద లార్డ్. కేళల్లో, కాళ్ళల్లో, నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లోని చొచ్చుకొని పోతుంది. హృదయాంతరంగాలను పరిశోధిస్తుంది. దేవుడు అంత శక్తి కలిగినటువంటిది. ఇంకో మాట యేసుప్రభు ఏమంటున్నాడంటే, మనందరూ తెలిసినటువంటి వాక్యమే. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తాం. మాథ్యూ చాప్టర్ 4:4. అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెబుతూ ఉన్నాడు. బట్ హీ ఆన్సర్డ్, ఇట్ ఈస్ రిటన్, man shall not live by bread alone, but by every word that comes from the mouth of God. Comes from the mouth of God. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది పిల్లలు. అంత శక్తివంతమైంది. అది పవిత్రపరిచిద్ది, పరిశుద్ధపరిచిద్ది. యేసు రక్తం ద్వారా, యేసు నామం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని మాట ద్వారా మనం పవిత్రపరచబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో అదే చెబుతాడు యేసు ప్రభువారు. నీ వాక్యము పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది అని అంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. యేసు ప్రభు చెబుతున్నాడు పిల్లారా. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కానీ, వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడినా దేవుని వాక్యాన్ని ఎవ్వరేం చేయలేరు. దేవుని వాక్యాన్ని గురించి ఇంకా యేసు ప్రభు వారు ఏమని చెబుతూ ఉన్నారంటే, చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ. ఈ మాటను కూడా చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ మాట చదివే ముందు, యేసు ప్రభు చెప్పే వాక్యాన్ని చదివే ముందు ఇప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం. ఐజియా చాప్టర్ 40:6. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. ప్రకటించమని దేవుని ఆజ్ఞ వస్తూ ఉంది. అందుకే మేము ప్రకటిస్తూ ఉన్నాం, మానక ప్రకటిస్తూ ఉన్నాం, బుద్ధి చెబుతూ ఉన్నాం, దిద్దుబాటు చేస్తూ ఉన్నాం, సరి చేస్తూ ఉన్నాం, చక్కపరుస్తూ ఉన్నాం దేవుని సేవకులుగా. దేవుడు అధికారం మాకు ఇచ్చాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడివి పువ్వులే ఉంది. ఏమని ప్రకటించాలంట? సర్వ శరీరులు గడ్డిలాగుండా నేనేం ప్రకటించాలి ప్రభువా అని అడుగుతుంటే, అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, సర్వ శరీరులు గడ్డిలాగుండారు, వారి అందమంతయు కూడా వాడిపోతుంది, అడవి పువ్వులాగుంది వారి అందమంతా కూడా అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషి యొక్క శరీరం యొక్క అందం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. అది మంచిగా చూస్తే పర్లేదు ఈ కళ్ళతో, చెడుగా చూస్తే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఒక స్త్రీ వైపు మోహపు చూపుతో చూస్తావో, ఆ మోహపు చూపుతో చూసే ఆ చూపులోనే నువ్వు పాపం చేస్తూ ఉండవు. చూసారా? అది దేవుని వాక్యం. అంత పవిత్రమైనది దేవుని వాక్యం.
నీ చూపే పాపం చేసేటట్లు నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఇష్టాల్లో ఉన్న పాపాన్ని కూడా పరిశోధిస్తూ ఉంది దేవుని వాక్యం. పరిశోధిస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు అదే చెబుతా ఉండి పరిశోధించి పరీక్షిస్తుంది దేవుని వాక్యం. పిల్లారా, హల్లెలూయా. గడ్డి పువ్వులా ఉన్నారు, అందం అంతా వాడిపోయి, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెబుతా ఉంది దేవుని వాక్యం. గర్వపడుతున్నావా అందాన్ని చూసుకొని? గర్వపడుతున్నావా జ్ఞానాన్ని చూసుకొని? అహంకారంతో విర్రవీగుతున్నావా ఆస్తులు అంతస్తులు చూసుకొని? మేడలు మిద్దెలు చూసుకొని, కారులు ఫ్లైట్లు చూసుకొని? ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత ఫ్లైట్ ఉంది దినాల్లో చాలామందికి. దేవుని సేవకులకు కూడా ఉందనకండి, లోకస్తులకే కాదు. దేవుడు దీవెన ఇస్తూ ఉన్నాడు పిల్లారా, ఆ దీవెనలు పంచమంటూ ఉన్నాడు. అది దేవుని వాక్యం. అది పవిత్రపరిచేది దేవుని వాక్యం. నిన్ను మస్టుడిగా కాకుండా, మస్ట్ అనేది నీలో ఉండకుండా, అపవిత్రత ఉండకుండా, భ్రష్టుడు కాకుండా, నీచుడు కాకుండా, హీనుడు కాకుండా, అపవిత్రుడు కాకుండా నిన్ను పవిత్రపరిచే దేవుని వాక్యం. నిన్ను అభిషేకిస్తుంది, పాపం అంటనీయకుండా చేస్తుంది నీకు. ప్రైజ్ ద లార్డ్. అంత శక్తివంతమైంది, సత్యమైంది, నీతి కలిగింది, మంచిగా చెబుతుంది, చక్కగా చెప్పిద్ది. కొన్ని ఆఫీసుల్లో కొన్ని రాస్తారు ఇట్లా కానీ వాక్యాలు అని చెప్పి ఆఫీస్ చెడ్డదనా? కాదు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతిదీ కూడా మన కోసమే, మన మేలు కోసమే, మన మంచి కోసమే పిల్లారా. ఇంకా వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం చెబుతూ ఉంది. 7వ వచనం చదువుతాం. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును. తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండిపోయిద్ది. పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి వాడిపోయిద్ది, పువ్వు రాలిపోయిద్ది. ఆమేన్. నిశ్చయముగా మనుషులు కూడా అలాంటి వారే అని చెబుతా ఉంది. అందం అంతా కూడా గడ్డి పువ్వు లాంటిది, గడ్డి పరక లాంటిది. ఆమేన్. నువ్వు గడ్డి పరక లాంటోడి, గడ్డి పువ్వు లాంటోడి. గడ్డి పరక ఎండిపోయిద్ది, గడ్డి పువ్వు వాడిపోయిద్ది, దాని అందం అంతా కూడా. సో నీకున్న అందం కానీ, నీకున్నటువంటి విద్య కానీ, నీకున్నటువంటి ఆస్తులు అంతస్తులు, అది కూడా ఒక అలంకరణగా ఉంటాయి. ఆస్తులు అంతస్తులు, కారులు, మిద్దెలు, మేడలు, కొన్నిసార్లు నువ్వు వేసుకునే షూ కావచ్చు, బెల్ట్ కావచ్చు, పెట్టుకునే వాచ్ కావచ్చు, అవన్నీ వాడుకండి అంతే. దాన్ని బట్టి గర్వపడొద్దు, అహంకారపడొద్దు, విర్రవేగొద్దు, దుష్టత్వం లోపల దాన్ని తీసివేసేదే దేవుని వాక్యమైన సత్యము. ఈ భ్రష్టత్వంగా మాట్లాడుతున్నటువంటి భ్రష్టులతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకా ఏమని చెబుతా ఉంది? చదువుదాం. 8వ వచనం చదువుదాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోయిద్ది, పువ్వు రాలిపోయిద్ది, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచేది. వాక్యాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, దాని విలువ దానికే ఉంటుంది. వాక్యాన్ని అసత్యంగా బోధించిన, అబద్ధంగా బోధించిన, వక్రమంగా బోధించిన, అక్రమంగా బోధించిన, అన్యాయంగా బోధించిన, నీచంగా మాట్లాడుతూ బోధించిన, అవమానిస్తూ బోధించిన, నువ్వు సత్యం సత్యమే పిల్లారా. ఎప్పటికైనా సత్యం అనేటువంటిది తప్పక నిలబడుతుంది. నుప్పు లాంటిది, నుప్పుని ఎవ్వడేం చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. 9వ వచనం సెలవిస్తామంది. 8 ఇంగ్లీష్లో చదువుదాం. లెట్ us read Isaiah chapter 40 verse 8 in English also. The grass withers, the flower fades, but the word of our God, the word of our God will stand forever, will stand forever. 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్న దానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుదానా, ప్రకటించేటువంటి దానా, బలముగా ప్రకటించుము. ప్రకటించే దానివి బలంగా ప్రకటించు. ప్రకటించే వ్యక్తివి బలంగా ప్రకటించు. భయపడకు, అధైర్యపడకు, కృంగిపాకు. అవమానించారా, కొట్టారా, తిట్టారా? నన్ను కూడా చాలామంది చేశారు. చెడ్డగా బూతులు మాట్లాడతారు. నేను వాక్యం ప్రకటిస్తూ ఉంటే మీటింగుల్లో అక్కడక్కడ పల్లెలకు వెళ్ళి హింసిస్తారు, రోడ్లు కాస్తారు, కాపు కాస్తారు, చంపటానికి, కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు పర్వాలేదు, కానీ క్రైస్తవులే, దేవుని బిడ్డలు అనబడినటువంటి వారే సేవకులే ఒక్కోసారి హింస పెడతారు, బాధ పెడతారు తెలుసా. వీళ్ళని బట్టే అన్ని జనాంగ మధ్య దేవుని నామం దూషించబడతా ఉంది. అనేక సార్లు క్రైస్తవులు, దేవుని బిడ్డలు, సేవకులు హింసిస్తారు పిల్లారా. నా పరిచర్య ప్రారంభం నుండి నేటి వరకు నేను చూస్తూ ఉన్నాను. సేవకులు, విశ్వాసుల ద్వారానే ఎక్కువగా మనకు కష్టాలు వస్తాయి, ఎక్కువ బాధలు వస్తాయి, ఎక్కువగా నింద వస్తుంది, ఎక్కువగా గాయపరచబడతాం.
ద్వేషించబడతాం, దూషించబడతాం. అయినా కానీ భయపడొద్దు, ప్రకటిస్తానే ఉండు. వాక్యం ప్రకటిస్తానే ఉండు. బైబిల్ సెలవిస్తాముంది, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. నువ్వు బలంగా ప్రకటించాలి, భయపడకుండా ప్రకటించాలి. యూదా పట్టణములకు ప్రకటించుము, యూదా పట్టణాలకు కూడా ప్రకటించాలి, దేవుని బిడ్డలకు కూడా ప్రకటించాలి, సేవకులకు కూడా ప్రకటించాలి, విశ్వాసులకు కూడా ప్రకటించాలి. అందుకే గత 38 సంవత్సరాల నుండి నేను ప్రకటిస్తానే వస్తున్నా. నాకు ధనం వచ్చినా రాకపోయినా, పైసలు ఇచ్చినా ఇవ్వపోయినా ఎవరు నేను అడగను. 38 సంవత్సరాల నుండి ఒక్కరిని కూడా 5 పైసలు అడగకుండా నేను వాక్యం చెబితే, ఎక్కడికి వెళ్ళిన వాక్యం చెప్పినందుకు పైసలు ఇవ్వమని అడగను. ఇంత పైసలు ఇస్తేనే వస్తాను వాక్యం చెప్పడానికి అని అన్నాను. అసలు కొన్ని ప్రాంతాలు పిలిచినా వెళ్ళను. దేవుడు నన్ను ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోతా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఇష్టంగా వెళ్ళి ప్రకటిస్తాను. ఎవరి దగ్గర పైసలు అడుగుతాను. దేవునికి స్తోత్రం. దేవుడే కావలసినంత మనకు సమకూరుస్తా. మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతికితే దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఇంకా వాక్యం చెబుతా ఉంది 10వ వచనం, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. ఇదిగో తన బాహువే మన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిమంతుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా నడుచుచూ ఉన్నది. ఆయనకు ముందుగా నడుస్తూ ఉంది ప్రతీకారం కూడా. ఆయన అద్భుతాలు చేస్తాడు పిల్లలు. ఆయన తోడుగా ఉంటాడు, ఆయన బలంగా ఉంటాడు, ఆయన శక్తిగా ఉంటాడు. నువ్వు ప్రకటిస్తూ ఉంటుంటే దేవుని వాక్యాన్ని, ఎంతమంది ఎన్ని అపార్థాలు చేసుకున్న వాక్యం ప్రకటించడం మరవద్దు, సత్యం ప్రకటించడం మరవద్దు, నిజాన్ని ప్రకటించడం మరవద్దు. వాళ్ళు తిట్టినా నిన్ను ఏమన్నా అన్నాయి, హింస పెట్టని, బాధ పెట్టని, దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా మానవద్దు పిల్లారా. వాక్యమే సత్యం, వాక్యమే జీవం, వాక్యమే మనకు నిత్యము నిలిచేటువంటిది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తనీళ్ళు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు. ఆ మాటలు ఇంకా నేను చెబుతాను. ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, ఆయన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపును. గొర్రెల్ని, గొర్రె పిల్లల్ని ఆయన శ్రద్ధగా చూసుకుంటాడు. పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాడు. కాన్పుకు సిద్ధంగా ఉన్నటువంటి వాటిని, బాధల్లో కష్టంలో ఉన్నటువంటి వాటిని, గాయాలైనటువంటి వాటిని దేవుడు భద్రంగా, క్షేమంగా, గొప్పగా చూసుకుంటాడు. అదే వాక్యం, అదే దేవుడు పిల్లలు. ఇది దేవుని వాక్యం. ప్రకటించండి. 12వ వచనం. తన పుడిసిటిలో జలము కొలిసిన వాడెవడు, జానతో ఆకాశము కొలిసిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. అడుగుతున్నాడండి దేవుడు. ఎవడన్నా కానీ ఇవి చేయగలుగుతాడా? అసాధ్యం. ఆమేన్. 13వ వచనం చెబుతా ఉంది యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను. ఎవరి దగ్గర దేవుడు ఆలోచనలు అడగడు. మంత్రులు ఉంటారు కొంతమంది రాజుల దగ్గర, బోధ చెబుతారు, మంచిగా చెబుతారు, వాళ్ళకి ప్లాన్లు ఇస్తారు. కానీ దేవునికి నేర్పగలేని వాడు ఎవడు లేడు పిల్లరా. దేవుని చాలామంది దేవుని చెబుతున్నట్లుగా 100 సంవత్సరాలు కూడా ఉండవు. తిప్పి కొడితే 100 సంవత్సరాలు ఉండవు. 100 సంవత్సరాల్లో ఎక్కువ అనుకుంటే ఒక 5-10 సంవత్సరాలే ఆ జ్ఞానం. దానికి వెర్రవీగుతారు, గర్వంగా మాట్లాడతారు, అహంకారంగా మాట్లాడతారు. దేవుడు నీలాంటి వాళ్ళని కోట్ల మందిని చూశాడు. ఈ భూమి పుట్టింది మొదలుకొని కొన్ని వేల లక్షల కోట్ల మందిని ఆయన పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సింహాసనం మీద కిందకు దించుతున్నాడు, కింద నుండి సింహాసనం ఎక్కిస్తున్నాడు. పేదల్ని కడుపు నింపుతూ ఉన్నాడు, ధనికుల్ని ఒట్టి చేతులతో పంపుతూ ఉన్నాడు. రాజుల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, గొప్పవాళ్ళనబడినటువంటి వారందరూ పక్కన పెట్టేసి కష్టములో, బాధలో, నిందలో, అవమానంలో ఉన్నటువంటి వారిని, వ్యాధంలో, రోధంలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనం యెషయా గ్రంథం 40:14. ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు, న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు,
ఆయనకు జ్ఞానము అభ్యసింప చేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? ఎవడండి? ఎవడు ఎవడున్నాడు? నేనున్నానంటాడు. వేస్ట్ గాడు, అజ్ఞాని, మూర్ఖుడు, ద్రోహి, దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని మాటలు విరోధంగా మాట్లాడేవాడు ఎవడు లేడు. దేవునికి బోధించగలిగిన వాడు, తెలివి చెప్పగలిగిన వాడు, బుద్ధి చెప్పగలిగిన వాడు. వీళ్ళేందో పెద్ద బుద్ధిమంతుల్లాగా, పెద్ద తెలివి కలిగిన వాడిలాగా డబ్బు కోసం, అది కూడా తినడానికి కూడా తిండి లేనివాడు యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడటం ద్వారా ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు. ఒకళ్ళిద్దరు కాదండి, యేసు ప్రభు విరోధంగా మాట్లాడిన వాళ్ళు అందరూ కోటీశ్వర్లు అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు. డబ్బు వస్తే మంచివాడు అని కాదు, డబ్బు వచ్చి వాళ్ళని భ్రష్టులుగా చేసేసింది, సత్యానికి దూరం చేసింది. అదే అసత్యంలో ఉండేటట్లు, అసత్యాన్ని బోధించేటట్లు చేస్తుంది. దేవుని బిడ్డగా, సేవకుడిగా నువ్వు కూడా అసత్యాన్ని బోధిస్తున్నావా? అసత్యంలో ఉన్నావా? ఇదే సత్యం అని చెబుతూ ఉన్నావా? అబద్ధాన్ని నమ్ముకున్నావా? ఇదేనో సత్యవాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. యేసు ప్రభు నీకు పరిశుద్ధాత్మనిస్తాడు, పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. బోధించాలి, బుద్ధి చెప్పాలి, కృపాసహితంగా దేవుని జ్ఞానాన్ని బోధించాలంట. మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో ఇక్కడ క్రీస్తు జ్ఞానముతో, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యాన్ని నివసింపనీయండి. ఇక్కడ వాక్యం అనేటువంటిది యేసు ప్రభు అని యోహాను సువార్త 1:1-3 వరకు మనం చదువుకుంటాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్రైస్ట్. అందుకే క్రీస్తు చెప్పిన మాటను, క్రీస్తు అనే వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చెయ్యండి. యేసు ప్రభు పేరటే చెయ్యాలని చెబుతా ఉంది పిల్లారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మాథ్యూ చాప్టర్ 24:35. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. నా మాటలు గతించవని చెబుతా ఉన్నాడు యేసు ప్రభు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మాటే దేవుని మాట పిల్లారా. యేసు ప్రభు వాక్యమే దేవుని వాక్యం. యేసు ప్రభు మాటని అందుకే మన హృదయంలో ఉంచుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు చెబుతా ఉన్నాడు. ఆయన మాట మన హృదయంలో ఉంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని, లేకపోతే మంచిని చేయటానికి, పవిత్రమైన చేయటానికి నడిపించబడతాం. సత్యంలోనికి నడిపించబడతాం, జీవంలోనికి నడిపించబడతాం, మేలులోనికి నడిపించబడతాం, జ్ఞానంలోనికి నడిపించబడతాం. మనకు కావలసిన అవసరాలు, అక్కరతలు అన్నీ కూడా దేవుడు తన మహిమలో, తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. ఈ దినం అట్టి కృప మీకు, మీ జీవితాలకి సమృద్ధిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనందరూ తెలిసిన వాక్యము 20వ వచనం దగ్గర నుండి అద్భుతమైన మాటలు. ఈయన మాటల్ని విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలంటే, జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలంటే యేసే మాట వినాలి. అజ్ఞానిగా, మూర్ఖుడిగా ఉండాలంటే సాతాను చెప్పిన మాటలు విను, దయ్యం చెప్పిన మాటలు విను. దేవుని చిత్తం చేయవాడే పరలోకంలోనికి వస్తాడు పిల్లారా. తండ్రి చిత్తం చేయవాడే. తండ్రి మంచి చేయమంటున్నాడు, మేలు చేయమంటున్నాడు. చెడుని, అబద్ధాన్ని ఆయన అసహ్యించుకుంటున్నాడు, ఆయన ఖండిస్తూ ఉన్నాడు. అపవిత్రమైన శక్తులు, సాతాను శక్తులు అన్నిటిపైన యేసు ప్రభువు ఖండన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అధికారం తీసుకుంటూ ఉన్నాడు, పారత్రోలుతూ ఉన్నాడు. ఈ దినము నిన్ను పీడిస్తున్నటువంటి అసత్యపు బోధ, అసత్యపు ఆత్మ, అబద్ధపు ఆత్మ విడిచిపోవునుగా యేసు నామములో. పరిశుద్ధాత్మ యేసు నామములో, తండ్రి వాగ్దానమైనటువంటి యేసు ప్రభు ద్వారా పంపబడిన పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-17 వచనం ప్రకారంగా మీరు నడిపించబడుదురు గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మీరు చదివితే పరిశుద్ధాత్ముడు మీతో ఉండి
మీలో ఉండి మిమ్ములను ఆదరించునుగాక, ధైర్యపరచునుగాక, బలపరచునుగాక, జీవంతో మీరు నింపబడుతురుగాక. అట్టి కృపలో మనం వర్ధిల్లినట్లుగా ప్రభు సహాయము మనందరికీ తోడై నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం మేము విన్న ప్రతి మాట మా గుండెకు, మా హృదయానికి, మా జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వింటూ ఉన్నారో, యూట్యూబ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను, వాట్సాప్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ద్వారాను నానా రకాలుగా నీ వాక్యం వింటూ నేను గణపరుస్తున్నారు, అట్టి బిడ్డలు వారి కుటుంబాలు సమృద్ధిగా దీవించండి ప్రభా. వారి అవసరాలు, వారి అక్రతలన్నీ దేహానికి, ఆత్మకు, ప్రాణానికి కావలసిందంతా నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క ఐశ్వర్యములో, నీ యొక్క మహిమలో, నీ ఐశ్వర్యం ప్రకారంగా వారి అవసరాలను తీర్చండి, దీవించండి. సమయ దినం కూడా వందనాలు చెల్లిస్తూ దేవా, ప్రతి బిడ్డ నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొర వినమని, మహిమ పొందమని యేసు నామములో వారి ప్రార్థన ఇప్పుడే యేసు నామములు వినపడును గాక. వారి మొర దేవునికి వినపడును గాక. వారు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుదురు గాక. దేహములో ఉన్న రోగము, బలహీనత, నీరసము గద్దించబడును గాక. కాళ్ళల్లో, చేతుల్లో, నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లో తల మొదలుకొని అరికాలు వరకున్న బాధలు, నొప్పులు తొలగిపోవును గాక. ప్రతి వ్యాధి, రోగము, దాని శక్తి గద్దించబడును గాక. దేవా, ఆత్మకు రక్షణ కలుగును గాక, మారు మనసు కలుగును గాక, పాపక్షమాపణ కలుగును గాక. సత్యము బిడ్డలను విడిపించును గాక. కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే మీరు విడిపించబడతారన్నావు తండ్రి. అద్భుతం చేయండి ప్రవ్వా. యేసయ్యా, నీకు స్తోత్రాలు. సత్యమైనటువంటి తండ్రి, నీతి గల తండ్రి, దయగల తండ్రి, కనికరం గల తండ్రి, ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ మరోసారి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. హ్యావ్ ఏ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. అంటిల్ దెన్, టేక్ కేర్ and be blessed. Hallelujah. In the name of Jesus, glory to God. Hallelujah. Praise the Lord. God bless you everyone. Praise the Lord.